మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. భారతదేశ మాజీ ప్రధాని ప్రఖ్యాత ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని హిందూపురం కాంగ్రెస్ పీసీసీ మెంబర్ శ్యామ్ కిరణ్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ సర్కిల్లో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ పాలనలో కీలక పాత్ర పోషించారని, ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వినమ్ర నివాళులర్పిస్తూ మౌనం పాటించి నివాళులు అర్పించారు. దేశ ప్రజలకు ఉపాధి హామీ పథకాలను, ఆర్థిక సంస్మరణలు, ఆధార్ వంటి పథకాలు అమలు, ఆయన 10 సంవత్సరాల ప్రధానిగా ఉన్న వ్యక్తి. ఆయన చేసిన వివిధ పథకాలను వివిధ ప్రధానులు, ముఖ్యమంత్రులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పది శాతం 2010వ సంవత్సరంలో నమోదు చేసింది. మరి ఆయన మోడల్ ప్రధానమంత్రి కాకుండా, ఆడంబరాలు ప్రధానమంత్రిగా కాకుండా మరి పని చేసి భారతదేశానికి మరి ఈరోజు పల్లెలు కరువుతో ఖాళీ కాకుండా ఈ దేశానికి పల్లెల్ని కాపాడినాడంటే ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరానికి కనీసం 100 రోజులు అప్లై చేసి మరి ఆయన ప్రజలు, పేదలు, వ్యవసాయ కూలీలు, రైతులు వలసపోకుండా నగరాలకు మరి ఆయన పల్లెల్ని కాపాడి ఈరోజు దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల్ని ఈరోజు ఆయన్ని కలుసుకునేలా చేసినాడు. అంతేకాకుండా మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక సంస్కరణల వల్ల దేశం మరి 1991లో ఆర్థిక పతనం మంచి నుంచి మరి అత్యధికంగా జీడీపీ వృద్ధి రేటు 10% నమోదు చేయబడింది. మరి మన్మోహన్ సింగ్ గారి సంస్కరణలు, మరి ఆయన ఆదర్శాలు, మరి ఆయన రోజుకు 18 గంటలు నిర్విరామంగా పనిచేస్తూ మరి ఆయన ప్రధానమంత్రిగా పనిచేసిన 10 ఏళ్ల కాలంలో ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా మరి నిరంతరం ఒక ప్రధానమంత్రిగా 18 గంటలు పనిచేసినాడంటే ఆయనకు మించిన దేశభక్తుడు, ఆయనకు మించిన మరి ఆర్థిక సంస్కర్త ఈ దేశానికి దొరకడు. ఆయన ఈ దేశానికి, భారతదేశానికి మరో ఆణిముత్యము, మరో గోల్డెన్ డైమండ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన సంస్కరణలు మరి ఇప్పటి ప్రధానమంత్రులు, ఆర్థిక మంత్రులు మరి అట్లాగే కొనసాగించి ఆయన ఆదర్శాలను నిలబెడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.